రోజు రోజుకు వెస్ట్ ఏషియాలో యుద్ధం భీకరమవుతోంది. హిందూ మహాసముద్రంలోని అత్యంత వ్యూహాత్మకమైన డియోగో గార్సియా సైనిక బేస్ క్యాంపుపై ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించింది. యుఎస్ యూకే జాయింట్ ఆర్మీ బేస్ క్యాంపుపై ఇరాన్ దాడి యావత్ ప్రపంచాన్ని విస్మయపరిచింది. సుమారు 4000 కిలోమీటర్ల టార్గెట్గా టెహ్రాన్ ప్రయోగించిన మిసైళ్లలో ఒకటి గాలిలోనే పేలిపోగా రెండో క్షిపణిని అమెరికా వార్షిప్ SM-3 అడ్డుకుంది. ఇరాన్ నౌకలపై దాడులకు యూకే బేస్ క్యాంపులను ఉపయోగించేందుకు బ్రిటన్ పీఎం కియర్స్ మోటార్ అమెరికాకు పర్మిషన్ ఇచ్చిన కొద్ది గంటల్లోనే ఈ దాడి జరిగింది. తాజా పరిస్థితులతో పశ్చిమాసియా మరో 3 యుద్ధ నౌకలను మోహరించేందుకు అమెరికా సన్నద్దం చేస్తోంది. యుఎస్ఎస్ బాక్సర్ సహా మరో 2 వార్షిప్పులు 2500 మంది సిబ్బందితో పశ్చిమాసియా దిశగా వెళ్తున్నట్లు అమెరికా అధికారి తెలిపారు. మరో విమాన వాహక నౌక యుఎస్ఎస్ ట్రిపోలి వెస్ట్ ఏషియా వైపు కదులుతున్నట్లు తెలుస్తోంది. రోజు రోజుకు వెస్ట్ ఏషియాలో యుద్ధం భీకరమవుతుంది. హిందూ మహాసముద్రంలోని అత్యంత వ్యూహాత్మకమైన డియోగో గార్సియా సైనిక బేస్ క్యాంపుపై ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రయోగించింది. యుఎస్ యూకే జాయింట్ ఆర్మీ బేస్ క్యాంపుపై ఇరాన్ దాడి యావత్ ప్రపంచాన్ని విస్మయపరిచింది. సుమారు 4000 కిలోమీటర్ల టార్గెట్గా టెహ్రాన్ ప్రయోగించిన మిసైళ్లలో ఒకటి గాలిలోనే పేలిపోగా రెండో క్షిపణిని అమెరికా వార్షిప్ SM-3 అడ్డుకుంది. ఇక ఇరాన్ నౌకలపై దాడులకు యూకే బేస్ క్యాంపులను ఉపయోగించేందుకు బ్రిటన్ పీఎం కియర్స్ మోటార్ అమెరికాకు పర్మిషన్ ఇచ్చిన కొద్ది గంటల్లోనే ఈ దాడి జరిగింది. తాజా పరిస్థితులతో పశ్చిమాసియాలో మరో 3 యుద్ధ నౌకలను మోహరించేందుకు అమెరికా సన్నద్దం చేస్తోంది. యుఎస్ఎస్ బాక్సర్ సహా మరో 2 వార్షిప్పులు 2500 మంది సిబ్బందితో పశ్చిమాసియా దిశగా వెళ్తున్నట్లు అమెరికా అధికారి తెలిపారు. మరో విమాన వాహన నౌక యుఎస్ఎస్ ట్రిపోలి వెస్ట్ ఏషియా వైపు కదులుతున్నట్లు తెలుస్తోంది.